ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈరోజు జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అంటే బిడ్డలకు దేవుని దగ్గర ఆశ్రయ స్థానాన్ని మనం సంపాదించాలి. అది ఎలాగా? బిడ్డలకు ఒక ఆశ్రయ స్థానము, ఒక ఉన్నత దుర్గము లేకపోతే సురక్షితమైన కోట బిడ్డలకు ఎలా వస్తుంది అని మనం చూస్తే, తల్లిదండ్రులు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట వలన వారికి బహుధైర్యాన్ని పుడుతూ ఉంది. అలాంటి వారి పిల్లలకు ఆశ్రయస్థానము దొరుకును, ఆశ్రయస్థానము వారికి కలదు. అంటే యెహోవా యందు భయము భక్తి కలిగిన తల్లిదండ్రులు బిడ్డలకిచ్చే గొప్ప నిధి ఏంటి అంటే ఆశ్రయస్థానం. దేవుని దగ్గర ఆశ్రయస్థానాన్ని వారు ఇవ్వగలుగుతూ ఉన్నారు. అంటే బిడ్డల యొక్క క్షేమము, బిడ్డల యొక్క భద్రత, బిడ్డల యొక్క ఆశీర్వాదం, బిడ్డల యొక్క ఉన్నత స్థితి తల్లిదండ్రుల యొక్క భక్తి మీద ఆధారపడి ఉన్నట్లుగా మనకి వాక్యం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి భయానికి సంబంధించింది కాదు ఇది. దానికి బదులుగా దేవుని యందు భక్తి లేదంటే శక్తి మరియు అధికారం పట్ల లోతైన గౌరవాన్ని మనము ఆ భక్తిలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల లోతైన భక్తి గౌరవం కలిగిన ఆయన యొక్క సార్వభౌమత్వానికి, ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించే వ్యక్తి. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడము అంటే ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన పట్ల గౌరవాన్ని కలిగి లోతైన భక్తిని కలిగి ఉండడమే ఆయన యందు భయము భక్తి. అటువంటి వారికి, అటువంటి వారి యొక్క సంతానానికి, అటువంటి వారి యొక్క అంటే వారసత్వానికి దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, ఆయనే వారికి సురక్షితమైన కోటగా ఉంటూ ఉన్నారు. బలమైన రక్షణ, వారికి గొప్ప భద్రత ఉంటుంది. వాళ్ళ బిడ్డలకు ప్రభు పట్ల మనం చూపించే భక్తిని బట్టే బిడ్డలకు గొప్ప ఆశీర్వాదము కలుగుతూ ఉంది అనే స్థిరత్వాన్ని ఆయనలో మనము చూస్తూ ఉన్నాం. మరియు వారి పిల్లలకు దేవుడే గొప్ప ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నారు. దేవునికి భయపడటం పట్ల కలిగే తరతరాలుగా లభించే ఆశీర్వాదాన్ని అక్కడ మనకి ఎత్తి చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తికి అందించే భద్రత మరియు రక్షణ వారి పిల్లలకు కూడా విస్తరిస్తూ ఉంది. దేవునిపై విశ్వాసము మరియు నమ్మకం యొక్క వారసత్వాన్ని అది సృష్టిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే మీ బిడ్డలకు గొప్ప ధననిధి మీరు ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే దేవుని యొక్క ఆశ్రయం, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సురక్షితమైన కోటలో వారు క్షేమంగా ఉంటారు. మన బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే మనం పెట్టవలసిన పెట్టుబడి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుటే. ఎంత గొప్ప ఆధిక్యత అండి! మనం బౌన్సర్లీ పెట్టక్కర్లేదు, ఎవరిని వాళ్ళ చుట్టుప్రక్కల ఎవరిని మన కాపలాదారులుగా డబ్బులు ఖర్చు పెట్టి పెట్టనవసరం లేదు. మనం దేవుని యందు యథార్థమైన భక్తితో మనం ఉన్నప్పుడు, ఆయన పట్ల మనకున్న గౌరవాన్ని బట్టి, ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదము మీకు కలుగుతూ ఉంది. గొప్ప ఆశీర్వాదం మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి గొప్ప ఆధిక్యత మీరు పొందుకున్నట్లుగా మీరు ప్రభువునందు భయము భక్తి కలిగిన వారిగా ఉండి మీ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదాన్ని ధననిధిని ఇచ్చే తల్లిదండ్రులుగా దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ లోకంలో ఏ ఆస్తిని సంపాదించి పెట్టినప్పటికీ నాయన, బిడ్డలు దాన్ని
ఎలా వాడతారో మాకు తెలియదు. కానీ ప్రభువా, తల్లిదండ్రులుగా మేము మీ యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే బిడలకు సురక్షితమైన కోటగా నాయన వారి యొక్క భక్తి బిడలకు ఒక కోటగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది, బిడలకు గొప్ప ఆశీర్వాదకరంగా అది ఉంది. బిడలు నడవలసిన త్రోవలో వారు నడుస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఒక మంచి గుణలక్షణాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆయన అట్టి విధంగా మేము మీ యందు భయభక్తులు కలిగి బిడలకు మేము ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా తండ్రి, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి బిడల కోసము తండ్రి, వారి నీ యందు భయము భక్తి కలిగి నాయన మీ చేత ఆశ్రదింపబడిన బిడలుగా వారి బిడలకు కూడా వారు ఆశ్రదకరంగా ఉండునట్లుగా మీ కృపతో వారిని నింపినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ కృపను అనుగ్రహించినారు. ఎవరు దుఃఖములో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారికి మీ కృపనిచ్చి ఉన్నారు. ప్రతి విషయంలో చాలిన దేవుడుగా, తండ్రిగా, ప్రభువుగా మీరు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు మీ బిడ్డలకు ఒక గొప్ప రక్షణ కోటగా, వారి యొక్క ఆశ్రయం స్థానముగా మీరు మీ బిడ్డలకు ఉందురుగాక. ఈ మాటలు ఇతరులకు మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.